అసలు ఆ పరిస్థితి రాకుండా ఎలా ఉండాలనేది కూడా కొంత అవగాహన కల్పించేవాళ్ళు, టైం ఉండేది కాబట్టి. ఇవాళ డాక్టర్స్ దగ్గర టైం ఏదండి, వందల కొలది పేషెంట్లు క్యూలో ఉంటే ప్రతి వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పినట్టుగా అవగాహన కల్పించే కార్యక్రమం వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? టైం లేదు పాపం. ఇప్పుడు టైం వాళ్ళు అనుకోవడం కదా, నా అనుభవాలు కూడా ఉన్నాయి. 10 మంది బయట కూర్చున్నప్పుడు ప్రతి వ్యక్తికి అది దగ్గు వచ్చిందంటే కారణం ఇది, ఆస్తమా వస్తే ఇది, కాబట్టి మీరు చన్నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు తాగండి, మీరు అది తినకండి ఇది తినకండి అని చెప్పేయడం కష్టమా, ఈజీయా, లేదా టకటక 4 మందులు రాసి ఇచ్చేయడం ఈజీ? ఎందుకంటే టైం లేక కొంత. అలాగే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడవాళ్ళకి ఎంత అవగాహన కల్పిస్తున్నారండి డాక్టర్స్. అలాగే చిన్నపిల్లలను సంకరించుకెళ్ళిన పీడియాట్రిషియన్ డాక్టర్లు ఉన్నారు, చైల్డ్ స్పెషలిస్టులు, వాళ్ళు కూడా అమ్మ పిల్లల నోట్లో పెట్టుకోనివ్వకండి, ఏది పడితే వాళ్ళకి పెట్టకండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, దుమ్ములోకి తీసుకెళ్ళకండి. ఏదో వాళ్ళకి తోచినంత వరకు వాళ్ళ దగ్గర ఉన్న సమయాన్ని బట్టి వాళ్ళు కేటాయిస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి మనం ఈ గర్భసంచి దగ్గరికి వచ్చేసరికి ఇది కనపడని చాప కింద నీరు లాంటి క్యాన్సర్ అండి. దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్లో పరీక్ష చేసుకుంటే గడ్డ కనపడతాయి, యూట్రస్ క్యాన్సర్లో కనిపించదు. చాప కింద నీరులాగా బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసిని మన వైద్య విధానంలో ఏం చెప్తారంటే, నిద్రపోతున్న రాక్షసిని నిద్రలోనే చంపేయండి కానీ దాన్ని లేవనివ్వకండి అనేది ఒక మా సిద్ధాంతం, ఆయుర్వేద సిద్ధాంతంలో. దాన్ని నిద్ర లేకపోద్దు అంటే దాన్ని కెలక్కండి, లక్షణాలు గమనించినప్పుడు దాన్ని నిద్రలోనే చంపాలి. దీనికి ముఖ్యంగా ఏంటంటే సెల్ మెటబాలిజంలో, అంటే కణాల యొక్క ఉత్పత్తి కొన్ని లక్షలు పుడుతుంటే కొన్ని లక్షలు మృతి చెందుతూ ఉంటాయి. ఆ మృతి చెందినవి మృత కణాల కింద మనకి శరీరంలో రోజు మనం స్నానం చేస్తుంటే అదంతా మురికిపోయేదంతా కూడా మృత కణాలే. ఒకరోజు స్నానం చేయడం లేట్ అయిందంటే చూడండి, ఈ గజ్జల్లోనూ అక్కడ ఇక్కడ ఎలర్జీ కదండి, మట్టి అంటాం మనం, మట్టి వచ్చింది అంటే అది ఈ మృత కణాలు అన్నమాట. ఈ మృత కణాల యొక్క సంఖ్య అసంఖ్యాకంగా పెరుగుతున్నప్పుడు మాత్రమే అవన్నీ ఒకచోట గూడు కడితే ఆ గూడునే మనం పుట్టరణం అన్నాం. పుట్టరణం పుట్టలాగా ఫామ్ అవుద్ది. మాంసార్బుదం అంటే మాంస పేచీల్లో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఎక్స్ట్రా గ్రోత్. వల్మీకం అంటే కూడా పుట్టే, వల్మీకం అంటారు పుట్టనే. ఆ పుట్ట ఎలా పెరుగుద్ది, చెదలన్నీ పేర్చి ఒక్కొక్క మట్టి రేణువుని తెచ్చి పేరుస్తుంది. అలాగే ఈ రేణువుల్లాగానే ఒంట్లో ఉన్నటువంటి ఈ అధికంగా ఉత్పత్తి అయినటువంటి కణాలన్నీ కూడా ఏదో ఒక అంగంలో అలా కూర్పు వచ్చేస్తాయి. దాన్నే మనం ఆధునికంగా మ్యాలిగెన్సీ అని, కార్సినోమా అని, ఎపిథెలియోమా అని, బినైన్ ట్యూమర్స్ అని రకరకాల పేర్లతోటి మనం పేరుస్తున్నాం. ఏది ఏమైనా మనకు ఉన్నటువంటి మనకి సాంప్రదాయంగా వచ్చేది ఏంటంటే గడ్డ, కణితి అనేది మనం వాడుక భాషలో చేసుకోవాలి. గడ్డ అనేది కదలకుండా గట్టిగా ఎటువంటి నొప్పి లేకుండా ఉండేది గడ్డ, అది క్యాన్సర్కి సంబంధించింది అవుద్ది. కదులుతూ లోపల సాఫ్ట్గా ఉండి ఎక్కువ సార్లు నొక్కి ఎప్పుడు ఇక్కడేదో గడ్డ ఉందని చెప్పేసి పరీక్షలు చేసినప్పుడు లేదా మనమే 4 సార్లు నొక్కున్నప్పుడు అది నొప్పి వస్తుంటుంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేనటువంటి కణితి. క్యాన్సర్ గడ్డలో ఎటువంటి చలనం ఉండదండి, ఎటువంటి నొప్పి ఉండదు, ఎంత నొక్కినా దాంట్లో నొప్పి రాదు. ఇది ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్. ఇక బ్రెస్ట్ క్యాన్సర్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇవాళ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. 40 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు దాటినటువంటి ప్రతి స్త్రీ కూడా, ముఖ్యంగా మోనోపాజల్ స్టేజ్లో ఉన్న స్త్రీలు కానివ్వండి, 35-40 ఏళ్ళు దాటినటువంటి స్త్రీలు ప్రతి వాళ్ళు కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, 3 నెలలు కాదు 6 నెలలు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకోవాలో వాళ్ళు నేర్పుతారు. నేర్పులో ఉన్నటువంటి గడ్డ ఏ విధంగా చూసుకోవాలని ఒకసారి నేర్చుకుని వస్తే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్న హెల్త్ వర్కర్లకు కూడా అవగాహన ఉందండి. వాళ్ళ దగ్గర మనం ఎలా చెక్ చేయించుకోవాలో ఒకసారి మనం నేర్చుకుంటే, ఇంట్లో ఉన్నటువంటి 4 ఆడవాళ్ళు ఉన్నారంటే ఎవరికి వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఒకళ్ళనొకళ్ళు చెక్ చేసుకోవాలి. డాక్టర్తో కూడా పని లేదు. ఏదో అనుమానం తగిలింది అనుకోండి, గట్టిగా ఉంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే కొన్ని దీంట్లో ఆహారపు విషయాలలో ఇలాంటి అనుమానం ఉన్న వాళ్ళలో ఈ కణాలని పెంచడానికి కొంచెం ముఖ్యంగా మనకి తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు కొన్ని ఉంటాయండి. ఆహారపు అలవాట్లు కొన్ని ఉంటాయి. ఈ ఆహారపు అలవాట్లలో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మొట్టమొదటి నుంచి కూడా కొంచెం ఎక్కువగా టింజి అంటే కొంచెం ఘాటుగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలని కోరిక ఉంటుంది మనసులో. అంటే ఎక్కువ మసాలాలు, ఎక్కువ డీప్ ఫ్రైలు, ఇవి ఒకటి. రెండోది మానసికమైనటువంటి అతి భయాలు ఉంటాయండి. అతి భయాలు దానికి పెద్దగా కారణమే కనిపించదు. ప్రతిదానికి ఆదుర్త పడిపోవడం, కంగారు పడిపోవడం,
నాకేదో ఫియర్ ఆఫ్ డిసీజ్ అంటాం. ఫియర్ ఆఫ్ డిసీజ్ అంటే రోగ భయం. ఈ రోగ భయం కొన్నాళ్ళకి ఏమవుద్దంటే అది ప్రాణభయం కింద మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అక్కడేం ఉన్నక్కర్లేదు, వీళ్ళు అనవసరంగా భయపడుతూ ఉంటారు. కాబట్టి దీనిని మనం ఈ అవగాహన కార్యక్రమం ద్వారా మనం దానిని చూసుకోవాల్సిన అవసరం